ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను కాశీ శతకం అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ గ్రంథ రచయిత శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు. ఇంకా తరువాతి శ్లోకంలోనికి వచ్చేద్దామండి. సహమానో మార్గ కష్టం త్యజన్ ప్రాణసమం ధనం భక్తోటతి విదేశేస్య సుఖం న హ్యైహలౌకికం. సహమానః మార్గ కష్టం త్యజన్ ప్రాణసమం ధనం భక్తః అటతి విదేశే అస్య సుఖం న హి ఇహలౌకికం. ప్రాణసమానమైన ధనాన్ని వదిలి మార్గకష్టాన్ని సహిస్తున్నవాడై విదేశమును సంచరిస్తున్న భక్తుడికి ఇహలోక సుఖము లేదు సుమా. భాగీరథ్యా అవాక్తీరే వ్యాస కాశీ విరాజతే వారాణస్యాసుతే వ్యాసాః ప్రభుర్దేవేంద్ర వైభవః. భాగీరథ్యాః అవాక్ తీరే వ్యాసకాశీ విరాజతే వారాణస్యాః సుతా ఇవ అస్యాః ప్రభుః దేవ ఇంద్రవైభవః. గంగానదికి దక్షిణపు ఒడ్డున కాశీపట్టణం యొక్క బిడ్డవలే వ్యాసకాశీ ప్రకాశిస్తున్నది. ఆ నగర ప్రభువు ఇంద్ర సమానమైన వైభవం కలవాడు అని దీనర్థం. కాశీలో గంగానదికి ఆవలి ఒడ్డున ఉన్న మరొక చిన్న పట్టణం వ్యాసకాశీ. రామ్నగర్ అని కూడా దీనిని అంటారు. కాశీరాజుకి ఇది క్రీస్తు శకము 1775 నుండి నివాస పట్టణం. వేల సంవత్సరాల నుండి కాశీ రకరకాల రాజుల పాలనలో ఉన్నది. బ్రాహ్మణ కులానికి చెందిన ఇప్పటి రాజవంశం కూడా పురాతనమైనదే. 1910లో వారణాసికి బ్రిటిష్ వారు స్వదేశీ సంస్థానం హోదా ఇచ్చారు. కాశీలోని విశ్వనాథ మందిరానికి ఇంకా చాలా ఆలయాలకి కాశీరాజు ప్రధాన ధర్మకర్త. కాశీకి ఉన్న ఆధ్యాత్మిక వారసత్వం కారణంగా నాటి రాజులలో కాశీరాజుకి ప్రత్యేక స్థానం ఉన్నది. అందరూ కాశీ నరేష్ అని గౌరవంగా సంబోధిస్తారు. పాటియాలా నరేష్, జోధ్పూర్ నరేష్, దర్భంగా నరేష్ అని అనరు. కేవలం కాశీరాజును మాత్రమే కాశీ నరేష్ అంటారు. ఈయన కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దశాశ్వమేధ ఘట్టం నుండి విశ్వనాథ మందిరానికి నడుచుకుంటూ వెళ్ళి కాశీరాజు విశ్వనాథ దర్శనం చేసుకోవటం ఇప్పటికీ ఉన్నది, నడుస్తున్న ఆనవాయితీ. లక్షలాదిగా వచ్చే యాత్రికుల వలన వసూలు అయ్యే సుంకాల ద్వారా కాశీరాజు గొప్ప ధనికుడు కూడా. ఇప్పటికీ రామనగర్ కోట కాశీరాజు గారి నివాస స్థానం. ముందుగా కోట కచేరీలో అపాయింట్మెంట్ పొందితే ఎవరైనా ఆయనను కలవవచ్చు. దాసుగారు కాశీని దర్శించే నాటికి ప్రభు నారాయణ సింగ్ కాశీకి నరేశుడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి భూమిని ఇచ్చింది ఈయనే. ప్రస్తుతం ఉన్న రాజవంశీయుడు అనంత నారాయణ సింగ్. రామ్నగర్ కోటలోని ఒక పురావస్తు ప్రదర్శనశాలలో రాజవంశీయుల చిత్రాలు, రాజవంశీయుల పురాతన వస్తు సామాగ్రి ఉన్నది. రామనగర్ కోటలో నుండి వ్యాసకాశీ ఆలయానికి వెళ్ళాలి. ఈ ఆలయం ఏర్పడటానికి ఒక ప్రసిద్ధమైన కథ ఉన్నది. వేదాలను విభజించిన పంచమవేదాన్ని, 18 పురాణాలను, భగవద్గీతను చెప్పిన వేదవ్యాసుడి జితేంద్రియత్వాన్ని పరీక్షించదలచి శివుడు 3 రోజుల పాటు ఆయనకు భిక్ష దొరకకుండా చేశాడు. 3వ రోజున వ్యాసుడు కోపం పట్టలేక నట్ట నడివీధిన భిక్షాపాత్ర పగలగొట్టి కాశీని శపించబోయాడు. ఆదిమశక్తి పార్వతీదేవి పండు ముత్తైదువ రూపంలో ప్రత్యక్షమై ప్రీతివచనాలతో కోపాన్ని, షడ్ర సోపేత భోజనంతో ఆకలిని పోగొట్టింది. తనకు ప్రియాతి ప్రియమైన కాశీని శపించబోయినందుకు శివుడు కోపించి కాశీని వదిలిపెట్టి పొమ్మని వ్యాసుణ్ణి ఆజ్ఞాపించాడు. శివాజ్ఞ మీరలేక కాశీని విడవలేక నిశ్చేష్టుడైన వ్యాసుని అంబ ఆదరించి కాశీకి ఎదురుగా గంగకు ఆవలగట్టున ఉండడానికి అనుమతినిచ్చింది. కాశీ గంగ ఒడ్డున ఉండి అక్కడ ఉన్న తులసి ఘాటుకు సరిగ్గా ఎదురుగా ఆవలి ఒడ్డున లింగరూపంలో వ్యాసుడు ఉండి కాశీనే చూస్తూ ఉంటాడు. శ్రీనాథుని కాశీఖండం కావ్యంలో ఇదొక రసవద్ఘట్టం. రామనగర్ కోటని, మ్యూజియంలో పురావస్తువులను చూస్తే దాసుగారి ఇంద్ర సమాన వైభవం కలవాడు అనే వర్ణన నిజమే అనిపిస్తుంది. భయ సంభ్రమ సంతోషై తీర్త్వా గంగాం నవాజనాః కాశీయాత్రాం వ్యాసమీక్ష్య సఫలీకృత్య గతాః పునః. భయ సంభ్రమ సంతోషై తీర్త్వా గంగాం నవాః జనాః కాశీయాత్రాం వ్యాసం ఈక్ష్య సఫలీకృత్య
ఆగతాః పునః. కొత్తవారు భయాశ్చర్య సంతోషాలతో గంగానదిని దాటి వ్యాసుణ్ణి చూచి కాశీయాత్రను ఫలవంతం చేసుకొని తిరిగి వస్తున్నారు. కాశీలోని గవ్వలమ్మ గుడిని గౌడీమాత బేలుపుర కాశీ. గంగని దాటి వ్యాసకాశీ వెళ్ళి వ్యాసుడిని చూసి రాకుండా కాశీయాత్ర ఫలవంతం కాదని నమ్మకం. గవ్వలమ్మ కాశీ విశ్వేశ్వరుడి చెల్లెలు. ఆమె విపరీతమైన మడి ఆచారంతో విసిగి పార్వతీదేవి కోపించి ఆమెని విశ్వేశ్వర మందిరానికి దూరంగా పంపింది. శివుడు కోపించి వ్యాసుణ్ణి కాశీని విడిచిపెట్టి పొమ్మన్నాడు. వాళ్ళిద్దరూ ఇంక మమ్మల్ని పట్టించుకునేదెవరు, చూసేదెవరు అని విచారపడుతుంటే మిమ్మల్ని దర్శించకుంటే కాశీయాత్ర ఫలవంతం కాదు అని వరం ఇచ్చి వాళ్ళని ఆది దంపతులు ఊరడించారు. నిత్య విశ్వేశ్వరోపేత నిత్య గంగా సమన్విత నిత్యోత్సవయుత కాశీ నిత్యానందప్రదాయిని. నిత్య విశ్వ ఈశ్వర ఉపేత నిత్య గంగా సమన్విత నిత్య ఉత్సవయుత కాశీ నిత్య ఆనందప్రదాయిని. ఎల్లప్పుడూ విశ్వేశ్వరుడితో గంగానదితో ఉత్సవములతో కూడి ఉండే కాశీపట్టణం ఎల్లవేళలా ఆనందమును ఇచ్చునదే వెలుగొందుచున్నది. కాశీ విశ్వేశ్వరుడు ముక్తిని ఇచ్చేవాడు. సర్వకల్మషహారి ఆరోగ్యప్రదాయిని అయిన గంగానది అనేక వందల దేవాలయాలతో ప్రతినిత్యం ఉత్సవాలతో తరచూ వచ్చే పలు రకాల పర్వదినాలతో ఎప్పుడూ పండగ వాతావరణమే ఉంటుంది కాశీలో. చివరికి గంగానదికి సంవత్సరంలో తొలిగా వరద వచ్చిన రోజు, వరద తగ్గిన రోజున కూడా ఉత్సవం చేస్తారు. ఇక్కడితో ఈ ప్రసంగం ముగిద్దామండి. తిరిగి 53వ శ్లోకంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక కాశీ శతకం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.